శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం నిమ్మతొర్లు వాడలో అనేక మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. సేంద్రియ విధానాలను అనుసరించి ధాన్యం, చెరకు, కూరగాయలతో పాటు ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారు. తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీలో సేంద్రియ పదార్థాలను మాత్రమే ఉపయోగిస్తున్నారని తెలుసుకున్న రైతులు ఇక్కడి బెల్లాన్ని పరీక్షలకు పంపించారు. మార్కెటింగ్ అధికారులు చేసిన పరీక్షల్లో నిమ్మతొర్లు వాడ బెల్లం చాలా స్వచ్ఛమైనదిగా తేలింది. స్వయంగా తీతిదే అధికారులు ఇక్కడికి వచ్చి మొత్తం బెల్లాన్ని ఇవ్వాలని కోరగా రైతులు అంగీకరించారు. ప్రస్తుతం ఏడాదికి 20 టన్నులకు పైగానే దేవస్థానానికి బెల్లాన్ని సరఫరా చేస్తుండగా భవిష్యత్తులో పరిమాణాన్ని మరింత పెంచనున్నారు. ఆర్గానిక్ బెల్లం తయారు చేయడం చాలా శ్రమతో కూడుకున్న పని. దీన్ని కూలీలందరూ కలిసి చక్కగా ప్యాక్ చేస్తారు. స్వచ్ఛమైన బెల్లం తయారీలో చిన్న పొరపాటు చేసినా బెల్లం నాణ్యత దెబ్బతిని ఎందుకు పనికి రాకుండా పోతుందని రైతులు చెబుతున్నారు. తిరుమల శ్రీవారికి తమ బెల్లంతో ప్రసాదాలు తయారు చేయడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ప్రస్తుతం ఇక్కడ పండించే బెల్లానికి మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. నిమ్మతొర్లు వాడ బెల్లాన్ని తిరుమల ప్రసాదాల్లోనే కాకుండా ఆత్రేయపురం పూతరేకులు, కాకినాడ కాజా తయారీలో కూడా వాడుతున్నారు. రైతులే స్వయంగా ధర నిర్ణయించుకుని అమ్ముకోవడంతో స్వయం ఉపాధితో పాటు ఆదాయం దండిగానే ఉంటుంది. ఒక బెల్లం తయారీనే కాదు, అన్ని రకాల ఆహార వాణిజ్య పంటలు కూడా సేంద్రియ పద్ధతిలో పండిస్తూ ప్రకృతి పరిరక్షణకు, ప్రజారోగ్యానికి తోడ్పడుతున్నారు ఇక్కడి రైతులు.